హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనము ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్రిపోజిషన్స్ గురించి చెప్పుకుందాము. ఫస్ట్ అబ్రివేషన్ చూద్దాము. ద ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ టు షో రిలేషన్షిప్ విత్ ద అదర్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. ఒక వాక్యంలో వేరే పదాలతో ఉన్న అర్థము నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని తెలియజేస్తుంది. ఉదాహరణకి, షీ హ్యాస్ ఎ కమాండ్ డాష్ ఇంగ్లీష్ ఓవర్ ఇంగ్లీష్. షీ ఫెల్ ఆఫ్ ద సైకిల్. దెర్ ఈజ్ ఎ టెంపుల్ బిసైడ్ ద స్కూల్. ఈ ప్రిపోజిషన్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. సింపుల్ ప్రిపోజిషన్స్, డబుల్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్. ఇప్పుడు ఉదాహరణలు కొన్ని చూస్తే, వాట్ డూ యూ థింక్ డాష్ మీ. మనం మామూలుగా వాట్ డూ యూ థింక్ అబౌట్ అనుకుంటాము, కాకపోతే ఇక్కడ థింక్ ఆఫ్ అనేది కరెక్ట్. షీ టుక్ ద బుక్ ఫ్రమ్ అండర్ ద టేబుల్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ కింద వచ్చినవంతా కూడా టూనే తనతో పాటు తీసుకుంటాయి. టు, టేక్ టు, డ్యూ టు, అకార్డింగ్ టు, సీనియర్ టు, జూనియర్ టు, ఇన్ఫీరియర్ టు, రెఫర్ టు, ప్రిఫర్ టు, contrary to, loyal to, admit to, opposite to, apply to, reply to, said to, belong to, lead to, appropriate to, object to, differentiate to, submit to, invite to. నెక్స్ట్ వచ్చి ఆఫ్ని ఎక్కువగా తీసుకునే వర్డ్స్ వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్, అవుట్ ఆఫ్, బికాస్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్, లాట్ ఆఫ్, made of, fond of, afraid of, for the sake of, proud of, one of, ashamed of, jealous of, confident of, care of, beware of, accused of, approved of, relieved of, some of, in front of, కాన్షియన్స్ ఆఫ్. ఈ ప్రిపోజిషన్స్ అనేవి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా రానే వస్తాయి. కాబట్టి ఈ టాపిక్ బాగా నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ ప్రిపోజిషన్ వచ్చేసి అట్, గుడ్ అట్, బ్యాడ్ అట్, క్లెవర్ అట్, లుక్ అట్, సర్ప్రైజ్ అట్, వండర్ అట్, అస్టానిష్ అట్, షాక్డ్ అట్, మాక్ అట్, స్టేర్ అట్, నాక్డ్ అట్, లాఫ్ అట్, ఎయిమ్ అట్. ఎగ్జాంపుల్, లుక్ అట్ ద బ్లాక్ బోర్డ్. లుక్ అట్ అంటే చూడడం. ఐ వాజ్ లుక్ డౌన్ బై దెమ్. లుక్ డౌన్ అంటే అవమానించబడడం. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై బుక్. లుకింగ్ ఫర్ అంటే వెతకడం. హూ విల్ లుక్ ఆఫ్టర్ ద బేబీ. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం. ద ఎస్ఐ ఈజ్ లుకింగ్ ఇన్ టు ద కంప్లైంట్. లుకింగ్ ఇన్ టు అంటే పరిశీలించడం. లుక్ ఓవర్ అంటే చూసి చూడనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. ఇవంతా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న వర్డ్తో అర్థమే మారిపోతుంది. ఫ్రేజల్ వర్బ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆన్. అన్ అకౌంట్ ఆఫ్, డిపెండ్ ఆన్, క్యారీ ఆన్, బేస్డ్ ఆన్, కంగ్రాచులేటెడ్ ఆన్, ఇంపోజ్డ్ ఆన్, రిలే ఆన్, ఫీడ్ ఆన్, లివ్ ఆన్, ఇన్సిస్ట్స్ ఆన్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. టుమారో విల్ బీ ఏ హాలిడే ఆన్ అకౌంట్ ఆఫ్ సంక్రాంతి. Your success depends on the efforts you put in. The CM congratulated Sindhu on phone about her success. The government decided to impose heavy taxes on farmers. Next, from, suffering from, differ from, protect from, obtain from, derive from, prevent from, far from, escape from, recover from. Next, for, wait for, eager for, essential for, necessary for, long for, desire for, eligible for, looking for, compensate for. Next వచ్చి with, eloped with, along with, charged with, coincide with, influence with, associate with, response with, endowed with. నెక్స్ట్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, టాలెంటెడ్ ఇన్, ఇంట్రెస్టెడ్ ఇన్, అకంప్లిష్డ్ ఇన్, అబ్జర్బ్డ్ ఇన్. ఒక్కొక్కసారి అకంప్లిష్డ్ బై కూడా వస్తుంది.
నెక్స్ట్ వచ్చి బిట్వీన్ అనేది రెండు వస్తువులు కానీ వ్యక్తుల మధ్యనే పోల్చినప్పుడు వస్తుంది. అమాంగ్ అనేది రెండు కన్నా ఎక్కువ వస్తువులు కానీ ఎక్కువ వ్యక్తుల మధ్య కానీ పోలిక చెప్పేటప్పుడు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.